తిరుపతి రుయా హాస్పిటల్లో రోగులు కష్టాలు గట్టెక్కించే వారే కరువయ్యారు. సరైన స్ట్రక్చర్స్ లేక, అవసరమైన బెడ్స్ లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన మందులు లభించక కొరత వేధిస్తుంటే, మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు నానా కష్టాలు తెచ్చిపెడుతున్నారు. రుయా హాస్పిటల్లో రోగుల కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. రాయలసీమ జిల్లాల్లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా ఉన్నటువంటి తిరుపతి రుయా హాస్పిటల్కి వచ్చేటువంటి రోగుల కష్టాలు రోజు రోజుకి తీర్చేవారే కరువయ్యారు. ప్రభుత్వం మారిన తర్వాత వీరి కష్టాలు మరీ ఎక్కువ అయ్యాయని చెప్పాలి. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి రుయా హాస్పిటల్లో యొక్క రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు ఈ యొక్క ప్రాంతానికి మెరుగైన వైద్యం అందుతుందన్నటువంటి గంపెడు ఆశతో వీరంతా కూడా వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క పేషెంట్ ఈ షుగర్ సమస్య వల్ల ఇన్ఫెక్షన్ కావడంతో ఈ పేషెంట్కి సంబంధించి మెరుగైన వైద్యం అందించడానికి ఇక్కడ తీసుకొచ్చారు. కానీ అటెండర్స్ సహాయంతో తీసుకువెళ్లాల్సినటువంటి ఈ యొక్క పేషెంట్ను కేవలం రోగుల సహాయకులు వాళ్ళ బంధువులే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది పెద్ద మీకు వచ్చినటువంటి సమస్య ఏంటి? ఏమి స్ట్రక్చర్ కావాలనే కానీ సెల్ ఆడ పెట్టేసి స్ట్రక్చర్ ఇచ్చినారు. మేమే తీసుకోవాలా కొత్త వాళ్ళు మాకేం తెలియదు. ఇవన్నీ ఇంకా ఇట్లా జరుగుతుంది. రోగుల అటెండర్స్ ఉండి వారి యొక్క సహాయకులుగా వారందరినీ కూడా సమస్యలు తీర్చాల్సి ఉంది. కానీ ఇక్కడ పేషెంట్కి సంబంధించినటువంటి బంధువులే ఈ యొక్క పేషెంట్లను తీసుకువెళ్తూ వారి యొక్క సహాయకులుగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు అందివచ్చినటువంటి ఒక మెడిసిన్స్ అందుబాటులో లేక, స్ట్రెచర్స్ లేక, వారందరికీ కూడా సహాయకులుగా ఉండాల్సినటువంటి సిబ్బంది లేక, రోగి బంధువులే వారిని తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో మనకు కనిపిస్తోంది తిరుపతి రుయా హాస్పిటల్లో అటెండర్స్ లేకపోవడంతో ఈ యొక్క రోగి బంధువులే ఆ యొక్క పేషెంట్ను స్ట్రెచర్ పైన తీసుకెళ్తున్నటువంటి చాలా దారుణమైనటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క తిరుపతి రుయా హాస్పిటల్స్ లో ప్రభుత్వ సిబ్బంది కొరత కారణంగా అటెండర్స్ లేకపోవడంతో రోగి బంధువులే వారి యొక్క వార్డుకి తీసుకువెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ యొక్క తిరుపతి రుయా హాస్పిటల్లో సర్కారు వైద్యం ఎంత దయనీయంగా మారిందనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ఆ యొక్క పేషెంట్ కి సంబంధించినటువంటి సహాయకులు, వారి కుటుంబ సభ్యులు మాత్రమే వారి యొక్క బెడ్ దగ్గరికి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సహాయకులు లేకపోవడం, ప్రభుత్వ సిబ్బంది కొరత కారణంగా వారికి మెరుగైన వైద్యం అనేది ఓవైపు కష్టంగా మారుతూ ఉంది. మరోవైపు వారికి మంచి ట్రీట్మెంట్ అందించాలన్నటువంటి ప్రభుత్వ లక్ష్యానికి దూరంగా ఈ యొక్క సర్కార్ హాస్పిటల్స్ లో నిర్లక్ష్య వైద్యం అనేది ఇక్కడ అందుతూ ఉంది. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.